కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలు అయినవి. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు, నాకు శంకరుడికి